121వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరాలుగా మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథం 121. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆయన నీ పాదము తొట్టిల్లనియుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఏ అపాయము నువ్వు రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. ఒకసారి 23వ అధ్యాయం కూడా కీర్తన గ్రంథం చూద్దాం. మొదటి వచనం, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రభు సహాయం నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, స్తోత్రం, వందనాలు. క్షేమంగా మమ్మల్ని తీసుకుని వచ్చారు. పరిశుద్ధమైన మీ సన్నిధి క్రీస్తు యేసునందు మీ సహవాసమునకు పిలిచిన దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా ఈ సమయంలో మేము ఆరాధనకు మమ్మలను ప్రేరేపించి తోడుకొని తీసుకొచ్చినందుకు తల ఉంచి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, గడిచిన కాలమంతా నా తండ్రి మీ యొక్క ప్రేమ హస్తము మా పట్ల ఉంచగా, నా తండ్రి మీరు మీ యొక్క మాధుర్యాన్ని రుచి చూచి తెలుసుకునేటట్టు మాకు సహాయం చేసి, మాకు తోడుగా ఉంటూ సహాయపడుతూ, కుంగిన వేళలో లేవనెత్తుతూ, మేము తప్పిదములు చేసినప్పుడు దండిస్తూ, మమ్మల్ని క్రమశిక్షణ గురి చేస్తూ, మమ్మలను మీ పోలికలోకి మలచడానికి ఇష్టపడుతున్న దేవుడిగా నీవు ఉన్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభువా, చదవబడిన లేఖనాలు శక్తివంతమైనవి. ప్రభువా, విడమర్చి అర్థమయ్యేటట్టు మాకు మీరు బోధించండి. తద్వారా మేము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మమ్మల్ని ప్రోత్సహించి పురుకొల్పండి. చేరి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. రాబోతున్న వారిని క్షేమంగా తోడుకొని రండి. ఈ దినాన మా ప్రభువా, పరిశుద్ధమైన మీ సహవాసమునకు నా తండ్రి అనుబంధంగా ఉన్నటువంటి ప్రభువా ఆయా స్థలాలకు మీ దాసులు బయలుదేరి వెళుతుండగా వారితో మీ సన్నిధి ఉంచండి, బలపరచండి. అన్నను క్షేమంగా తీసుకుని వచ్చారు. నా తండ్రి, అన్నను ప్రభువా మీరు బలపరచండి. ఈ సమయంలో నిష్ప్రయోజకుడైన నీ దాసునిగా నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ గంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 121వ కీర్తన యాత్రా కీర్తన. మొత్తం యాత్రా కీర్తనలు 15 కీర్తనలు ఉన్నాయి. యాత్రా కీర్తనలు అంటే యెరూషలేమునకు పస్కా బలి అర్పించి పెంతెకోస్తు పండుగకు ఆయా ప్రపంచమంతా చెదిరిన పరిశుద్ధులందరూ బయలుదేరి వచ్చేటప్పుడు యాత్రలో వారు పాడుకునేటటువంటి కీర్తనలు ఇవి. ఈ 121వ కీర్తనలో ఇక్కడ కాపాడును అనే మాట మొత్తం 8 వచనాల్లో 7 సార్లు ఉంది. అంటే ద లార్డ్ ఈజ్ దై కీపర్. దేవుడే మన కాపాడేటటువంటి దేవుడు. దేవుడే మనలను కాపాడేవాడు అని చక్కగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రజలను, తన నమ్ముకున్నటువంటి విశ్వాసులను ప్రభువు ఎలా కాపాడతాడో చక్కగా వివరించబడింది. ఆ యొక్క వివరణలను మనం చూసుకుంటూ ఇదే మాటను దావీదు భక్తుడు 23వ కీర్తనలో మొదటి వచనంలో యెహోవా నా కాపరి అని అన్నారు. ఇక్కడ మనము ఏ విధంగా మనం చూడాలి అనంటే, ఈ 121వ కీర్తన 5వ వచనంని యెహోవా నిన్ను కాపాడువాడు, ఆయన నీ కుడి చేతికి నీ నీడగా ఉండును అనే మాటని, 23వ కీర్తన మొదటి వచనము యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని
చెప్పబడిన ఈ మాటలను చూసుకుంటే, మరి యెహోవాకు ఆయన ఏమై ఉన్నాడో పాత నిబంధన గ్రంథంలో ఆయన కాపాడేవాడుగా చెప్పబడితే, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనాల ప్రకారం చూసుకున్నప్పుడు ఆయన ఎటువంటి వాడు అంటే కాపాడేవాడు. ఏ విధంగా ఆచరణాత్మకంగా ఆయన ప్రత్యక్షంగా ఆయన ఏ విధంగా సంరక్షించి కాపాడుతాడు, ఒక కాపరిగా తనను నమ్ముకున్నటువంటి ప్రజలను గొర్రెలుగా ఆయన ఎలా కాపాడుతాడో సువార్తల్లో ప్రకటించబడి ఉంది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు కాపాడేవాడుగా ఉంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన మంచి కాపరిగా ఆయన సంరక్షించేటటువంటి వానిగా మనం చూస్తాం. కాబట్టి ఆయన మొట్టమొదటిగా ఏ విధంగా ఆయన కాపాడుతాడు అని మనం విషయం చూసుకుంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము ఏ విధంగా తన సహవాసమునకు చేరిన విశ్వాసులను, ఆయన నమ్మినటువంటి ప్రజలను ఏ విధంగా ఆయన కాపాడుతాడు అనే దాన్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమున మందు వారిని కాపాడుము. ఇక్కడ క్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఈ యొక్క వచన భాగంలో ఏం చేశారు అని చూస్తే, ఆయన ప్రార్థించిన వారిగా కనపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు తండ్రికి ప్రార్థన చేస్తూ మనలను సంరక్షించేటటువంటి బాధ్యతను ఆయన తీసుకున్నాడు. కాబట్టి తండ్రికి వేడుకుంటున్నాడు, తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, మరి నీ నామమందు వారిని కాపాడుమయ్యా. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ నామమందు నీ నామమందు వారిని కాపాడుమని ప్రార్థన చేస్తున్నాడు. కాపాడేటటువంటి విధానంలో మొట్టమొదట ప్రార్థన ద్వారా మనల్ని కాపాడేటటువంటి దేవుడిగా మనల్ని కనపడుతున్నాడు. అయితే మన స్థితిగతులను పూర్తిగా ఎరిగిన దేవుడిగా మన కొరకు ప్రార్థించినటువంటి క్రీస్తు ప్రభువారిని ఇక్కడ మనం చూడవచ్చు. ఆయన పాత నిబంధన గ్రంథంలో కాపాడేవాడుగా కీర్తనకారుడు చెప్పబడితే, నేనే గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు ప్రాణం పెడతాను అని చెప్పినటువంటి క్రీస్తు ప్రభువారు ఆచరణాత్మకంగా తన ప్రత్యక్షతను చూపినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అన్న మాటలో ప్రభువు కాపాడేటటువంటి ప్రయత్నంలో ప్రార్థించటం కూడా ఒక భాగం. ప్రార్థన ద్వారా మనలను కాపాడేటటువంటి దేవుడిగా మనం ఆయనను చూడవచ్చు. అలాగే యాకోబు జీవితంలో ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటలను మనం చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు యాకోబుతో, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. అంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ మనం చూస్తే, అసలు ఐ విల్ బ్రింగ్ యూ అగైన్ టు దిస్ ల్యాండ్, ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ ఐ హ్యావ్ డన్ దట్ విచ్ ఐ హ్యావ్ స్పోకెన్ విత్ యూ. నేను ఏదైతే నీతో చెప్పానో అది నెరవేర్చేటంత వరకు కూడా నిన్ను వదలను. నిన్ను మళ్ళా తిరిగి వాగ్దాన భూమికి తీసుకొచ్చేటంత వరకు నిన్ను విడువను, నిన్ను వదలను, నిన్ను కాపాడతాను, సంరక్షిస్తాను. కాబట్టి దేవుడు ఎటువంటి వాడుగా కనపడుతున్నాడంటే, ఇక్కడ ముఖ్యంగా ఆయన చేసినటువంటి ఆయనకు ఉద్దేశం ఎలా కనపడుతుందంటే, ఇక్కడ చాలా రకాలైనటువంటి ఒత్తిళ్లతో గుడైనటువంటి యాకోబు ఇక్కడ కనపడుతున్నాడు. తన అంతరంగంలో తనకున్నటువంటి పరిస్థితి ఎటువంటిది అనంటే,
తను అసలు డోలామయంగా ఉన్నాడు, మీమాంసలో ఉన్నాడు. ఇంకా చెప్పాలేనంటే ఎటు తోచని దిక్కు తోచని పరిస్థితుల్లో తను ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల వద్ద దైవ ప్రత్యక్షత తనకి ఏమని తెలియచేస్తుందంటే, నేను నిన్ను వదలకుండా నిన్ను కాపాడతాను. ఈ వచనం యొక్క మొత్తం అర్థాన్ని మనం తీసుకుంటే, నేను నిన్ను వదలకుండా నిన్ను కాపాడతాను, విడువకుండా కాపాడతాను. కాబట్టి వాగ్దానము ఎటువంటి, ఆయన కాపాడటంలో వాగ్దానం కూడా ఇమిడి ఉంది. ఆ వాగ్దానం ఏంటి? మిమ్మల్ని తప్పనిసరిగా నిన్ను మరలా ఈ దేశమునకు నేను తీసుకుని వస్తాను, నువ్వు రప్పించేదును కాదు, తీసుకుని వస్తాను. ఆ తర్వాత నేను చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరుతాయి. వాగ్దానం నెరవేర్చబడేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. కాబట్టి దేవుని యొక్క కాపాడేటటువంటి దేవునిగా ఆయన వాగ్దానము నెరవేర్చేటటువంటి విషయంలో ఎటువంటి వాడంటే అభయహస్తం ఇస్తా ఉన్నాడు. కాపాడుదును అనే మాటలో ఎంత ధైర్యం ఉంది, ఎంత నిర్భరం ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే దుఃఖము, ఆందోళన, ఆయాసం, కలవరం. కానీ దేవుని వాగ్దానం వైపు చూసినప్పుడు మనకి ఏ విధంగా కనపడుతుందంటే, కాపాడే దేవుడు నాకున్నాడు అనేటటువంటి ధైర్యం. వాగ్దానం మనము స్వతంత్రించుకునేటటువంటి విధంగా అడుగులు వేయిస్తుంది. ఆ వాగ్దానము దేవుని మీద నమ్మిక ఉంచేటటువంటి విధంగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన మాటలు ఆయన ఏమాత్రం కూడా అవి కొట్టివేయబడవు, అవి నెరవేర్చబడతాయి. ఖచ్చితంగా సున్నైనా పుల్లైనా అవి ఏమాత్రం కూడా మారకుండా నెరవేర్చబడతాయి. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షతలో, కాపాడేటటువంటి ప్రయత్నంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నిన్ను నేను కాపాడుతూనే ఉంటాను, మరలా తిరిగి వదలకుండా నిన్ను కాపాడతాను, విడువకుండా నేను కాపాడతాను. ఇది రెండవదిగా. కాబట్టి ఆయన కాపాడే ప్రయత్నంలో మొట్టమొదట మన కొరకు ప్రార్థించిన దేవుడు, రెండవదిగా మనకు వాగ్దానము కాపాడే ప్రయత్నంలో వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండమని, అభయహస్తం ఇస్తూ నిరీక్షణ కలివారుగా ఉండమని దేవుడు చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ చాలా మనము వచ్చిన భాగాల్ని మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, గుడ్డివారి కన్నులను తెరుచుటకును, నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించేదను. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని యొక్క నిత్యమైనటువంటి హామీ ఇస్తున్నాడు. తర్వాత మనతో ఉంటూ మనము మన ప్రయాణమంతా కాపాడేటటువంటి దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ మనకే కనబడుతుంది. నీ చేతిని పట్టుకుని నేను నిన్ను కాపాడుతాను. దీని అర్థం ఇది, నీ చేతిని పట్టుకుని నిన్ను కాపాడుతాను. అలాగే ఇక్కడ మనము ఈ విషయంలో మనం చూస్తే ఇదే 42వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు, గుడ్డివారి కన్నులు తెరుచుటకు, బందీగృహంలోంచి వెలుపలికి తెచ్చుటకు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడుతాను, నీ చెయ్యి పట్టుకొని నిన్ను కాపాడుతాను. కాబట్టి ఈ వాగ్దానము సామాన్యమైన వాగ్దానం కాదు. మన చేతిని పట్టుకున్నటువంటి ప్రభువు, ఆయన మనల్ని కాపాడే విధానం దగ్గర ఇంకా మనము మనుషులతోనూ, తల్లిదండ్రులు, పిల్లల పట్ల ఇలాంటి కాపాడేటటువంటి ప్రయత్నాల గురించి, అవన్నిటి గురించి ఇక్కడ మనము ఆలోచించి వాక్యముని పలచన చేయొద్దు. కాబట్టి దేవుని గురించే మనం చూద్దాం. దేవుడు ఎటువంటి వాడంటే, నిరంతర ప్రక్రియ, ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్ బై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిరంతరము ఆయన కాపాడేటటువంటి ప్రక్రియలో చేయి పట్టుకుని నడిపించేవాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటటువంటి వాడు, మన కొరకు కాపాడే ప్రయత్నంలో తండ్రిని వేడుకునేటటువంటి వాడు. మూడోదిగా చూసినప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 12వ వచనం, 1వ అధ్యాయము
1:12 చదవండి. కదండి, 1:12 మొదటి తిమోతికి రాసినటువంటి రెండు చదువు. ఆ హేతువు చేత తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఒకవేళ నేను పొరపాటుగా చెప్పుకుంటే క్షమించండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడు. ఆయనను ఎవరినో నేను ఎరుగుదును, రక్షించగలిగిన శక్తి ఆయనకున్నదని నమ్ముతున్నాను. ఆ నమ్మకంతో నేను అప్పగించిన దాన్ని కాపాడగలననే ధైర్యం నాకు కలిగింది. ఐ నో హిమ్, దట్స్ వై ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్. హీ పర్సుయేడెడ్ టు కీప్ అప్. నేను ఆయనను ఎరుగుదును కాబట్టి అంటున్నాడు. ఇక్కడ చెప్పాలి అని అంటే, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను ఆ మాట అంటున్నాడు. కాబట్టి నాకు అప్పగించిన పని అంతవరకు కాపాడేవాడు. నేను పని చేయటం మానేయవచ్చేమో కానీ, మధ్యలో ఆగిపోవచ్చేమో కానీ, ఆ పనిని అంతవరకు కొనసాగించటానికి కాపాడే దేవుడు. అంటే ఇక్కడ ప్రార్థించే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన చివరి వరకు మనల్ని కాపాడుతాడు, అంతవరకు ఆయన మనకు తోడై ఉంటాడు అనేది, ఆయన కాపాడే ప్రయత్నంలో ఆయనను మనము పరిపూర్ణంగా నమ్మొచ్చు. ఆయన నమ్మకము ఆయన పట్ల మనం పూర్తిగా ఉంచవచ్చు. పౌలు గారు ఇదే, నాకు అప్పగించిన దాన్ని పరిపూర్ణంగా అంతవరకు కాపాడగలవాడు బట్టి నేను పని చేయగలుగుతున్నాను. ఆయన కాపాడుతున్నాడు కాబట్టి నాకు అప్పగించిన దాన్ని నేను పని చేయగలుగుతున్నాను, ఆ పనిని నెరవేర్చగలుగుతున్నాను. కాబట్టి మనకు అప్పగించినటువంటి ఈ విశ్వాస జీవితాన్ని కూడా అంతవరకు కొనసాగటానికి కాపాడేటటువంటి దేవుడిగా ఉన్నాడు. మన విశ్వాసాన్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు. మనకు వాగ్దానం ఇచ్చి మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు. మనలను ఆయన పరిపూర్ణమైనటువంటి ఆయన కాపుదల్లోనికి మనలను తీసుకొచ్చినటువంటి దేవుడిగా మనం ప్రార్థించి మన విషయమై ఆయన నెరవేర్చేటటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడని మనం చూడవచ్చు. తరువాత 4వదిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలముందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబరు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకముందు భద్రపరచబడి ఉన్నది. ఇక్కడ మనం చెప్పాలి అని అంటే, మనలను కాపాడే శక్తి దేవునిలోనే ఉంది. అది ఆ కాపాడే శక్తి ఎలా పనిచేస్తుంది? మనలో దేవుడు అనుగ్రహించిన విశ్వాసం ద్వారా ఆయన కాపుదల పనిచేస్తుంది. మనకు అనుగ్రహించిన విశ్వాసాన్ని బలపరచడం ద్వారా తొట్టిల్లకుండా కాపాడేటటువంటి మనసు దేవుని కృపాకార్యం మన పట్ల జరుగుతుంది. కాబట్టి ఆయన యొక్క శక్తి ద్వారా మన విశ్వాసములో నిలిచి రక్షణను కొనసాగించేటటువంటి విధంగా, అది ఎంతవరకు? ఆఖరి వరకు. చూడండి, ఇక్కడ చెప్పబడిన ఈ మాటని ఒకసారి మరలా గమనించుకుని ఉంటే, దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు కడవరి కాలమందు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి దేవుడు మనలను కాపాడేటటువంటి విధానంలో మనకు శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎటువంటి వాడు అనంటే, ఆయనకు భద్రపరచబడటానికి విశ్వాసమును అధిక చేయటం, నమ్మకాన్ని అధికం చేయటం, బలహీనులుగా ఉన్నప్పుడు బలపరచటం, ఇదంతా కూడా కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగా విశ్వాసము తన క్రియను కొనసాగించేటటువంటి విధంగా మనల్ని బలపరచటమే కాపాడటంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయంగా మనము చూడవచ్చు.
మొట్టమొదటిగా ఆయన మనల్ని కాపాడే ప్రయత్నంలో ప్రార్థన చేశాడు. ఆయన వాగ్దానం చేసి నెరవేరుస్తున్న దేవుడిగా కనపడతా ఉన్నాడు. మూడవదిగా ఆయన ఏమై ఉన్నాడు అని చూసాం మనం. ఆయన చేతిని పట్టుకుని కాపాడేటటువంటి దేవుడిగా ఉన్నాడని మనం చూసుకున్నాం. అంత మాత్రమే కాదు, శక్తినిచ్చి బలపరిచేటటువంటి దేవుడు. ఆయన శక్తిని ఇవ్వటం ద్వారా మనము కాపాడబడుతూ ఉన్నాము అనే విషయాన్ని మనం గమనించవచ్చు. చివరిగా చూసుకున్నప్పుడు యోధా పత్రిక 24వ అధ్యాయము 24వ వచనము 25వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథానికి ముందుగా ఉన్నటువంటి పత్రిక యోధా పత్రిక. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారం యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ కాపాడేటటువంటి దేవుణ్ణి స్తుతించటం. ఆయన ఎటువంటి వాడు అనంటే, ఆయన కాపుదలలో తొట్టిల్లే అవకాశాలు లేవు. మనల్ని సంరక్షించటంలో మనము తడబడేటటువంటి పరిస్థితి లేదు. ఆయన మనకు అనుగ్రహించిన ఈ విశ్వాస జీవితంలో ఎక్కడ కూడా తడబాటు అనేటటువంటిది రానియకుండా మనల్ని ఆ సమయానికి ఎక్కడ ఏమి అవసరమో అక్కడ ఆత్మీయంగా మనల్ని పోషించేటటువంటి వాడు. మన బలహీనతల వద్ద ఆయన తను తాను సమకూర్చేటటువంటి దేవుడిగా మనకి కనపడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఏ విధంగా మనం ఈ యొక్క వచనాన్ని మనం చూడవచ్చు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు అనే మాట దగ్గర తొట్టిల్లటము అనే దానిని పతనము అనే మాటతో మనం పర్యాయ పదంగా మనం చూసుకోవచ్చు. మనం పతనం కాకుండా కాపాడేటటువంటి దేవుడు, మనము దిగజారిపోకుండా భ్రష్టత్వంలోనికి వెళ్లకుండా ఆయన కాపాడేటటువంటి దేవుడు అనేటువంటి వాడు. ఎలా కాపాడుతున్నాడు? నిర్దోషులుగా నిలబెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. తర్వాత మనల్ని నిలబెట్టినందుకు ఆయన ఆనందముతో నిలబెడుతున్నాడంట. ఆయన అంత మాత్రమే కాదు, ఆయన మహిమ, అధికారము, పరిపాలన ఎల్ల కాలము అది నిలిచిపోతూ ఉంటుంది. ఆయన అపజయము ఎరుగని వాడు, జయశీలుడు. ఆయన మరణము నుండి ఆయన మరణపు ముళ్ళును విరిచిన వాడు. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. కాబట్టి ఆయన ఎటువంటి వాడు అని అంటే, యెహోవా నా కాపరి అని చెప్పినప్పుడు నాకు లేమి కలుగుదు అన్న మాటలో అర్థం ఏంటంటే, కాపాడేటటువంటి కాపరి నా ఏ విధమైన భౌతిక సంబంధమైన అవసరతల దగ్గర మనం కాపరి మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన అవసరతల దగ్గర ఆయన కాపాడే దేవుడు. మన లోపాలని, లోటులను అప్పటికప్పుడు సమకూర్చేటటువంటి దేవుడు. ఒక వ్యక్తికి అవసరమైనప్పుడు బ్లడ్ ఇస్తారు. అది 250 ml కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడు ఆ బ్లడ్ ఇచ్చినప్పుడు మన బాడీలో బ్లడ్ తగ్గిపోద్ది, కళ్ళు తిరిగి పడిపోతామా, వెళ్ళిపోతామేమో, దారిలో పడిపోతామేమో, అది మన ఊహ. కానీ ఆ బ్లడ్ ఇమ్మీడియట్గా రిప్లేస్ అవుతుంది, మన బాడీలో వెంటనే రిప్లేస్ అవుతుంది. కానీ ఆ ప్లేట్లెట్ కౌంట్స్ అవన్నీ కూడా రిఫార్మ్ అవుతాయి వెంటనే. అంత క్వాంటిటీ మన బాడీలో అది రీప్లేస్ అయిపోద్ది. బ్లడ్లో వాటర్ దాన్ని మార్చుకుని దాన్ని ఆ విధంగా చేసుకోగలరు. అది మనకు తెలియదు. ఇచ్చేస్తే నా రక్తం తగ్గిపోయింది, 10 మందికి ఇచ్చాము, ఇంతమందికి ఇచ్చామని అమ్మో ఎంత రక్తం పోయిందో. చాలామంది ఆడవాళ్ళు తెలియక ఆయన అండి మాటికి బ్లడ్ ఇస్తాడండి, ఆయన రేర్ బ్లడ్ అంటారు. కానీ ఏమీ కాదు. ఇక్కడ మన బాడీలో అవసరత దగ్గర మన బాడీ ఎలా రెస్పాండ్ అయ్యి ఫుల్ఫిల్ చేస్తుందో, అదే రీతిగా మన ఆత్మ సంబంధమైన విషయాల దగ్గర, మన యొక్క విశ్వాసపు అడుగుల దగ్గర, గమ్యందుకు చేరే దగ్గర, మనము సహవాసంలో నిలిచి ఉండటం దగ్గర, ఆరాధించేటటువంటి విషయంలో మనం పురుకొల్పబడుతూ ప్రోత్సహించబడుతామంటే కారణము ఆయన కాపాడేటటువంటి దేవుడు. ఆయన ఎవరంటే, ద లార్డ్ ఈజ్ మై కీపర్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని 23వ అధ్యాయంలో రాసింది.
ద లార్డ్ ఈజ్ మై కీపర్, నన్ను సంరక్షించి కాపాడేటటువంటి దేవుడు. ఆయనను అంతవరకు కాపాడేటటువంటి దేవుడు, ఆరంభం నుంచి చివరి వరకు కాపాడేటటువంటి దేవుడు. నా నిమిత్తమై ప్రార్థన చేస్తారు, నా నిమిత్తమై వాగ్దానం నెరవేర్చి నాకు తోడుగా ఉంటాను, విడిచిపెట్టను, వాగ్దానం నెరవేరుస్తానని చెప్పినటువంటి దేవుడు. ఆయన అన్ని విషయాల్లో శక్తిని నింపుతాడు. అలాగే ప్రతి విషయం దగ్గర ఆయన భద్రత అనుగ్రహిస్తాడు. తద్వారా ఆయన మనకు ఏమై ఉన్నాడు అనంటే కాపాడేటటువంటి దేవుడని మనము ఆయనను ఆరాధన చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనము తన శిష్యుల కొరకు ప్రార్థించినట్టుగా మన 17వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూస్తాము. కానీ అందరి కొరకు ప్రార్థించిన సంగతి కూడా మనం అదే అధ్యాయంలో చూస్తాం. అదే అధ్యాయంలో అందరి కొరకు కూడా ప్రార్థన చేసినటువంటి ప్రభువుని మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మనము ఒక వచనాన్ని మనం చూసుకున్నప్పుడు ఇది వారికి మాట్లాడారు, ఆయన వీరితో మాట్లాడారు అని మనం అలాగా మనం దాన్ని తక్కువ చేయకూడదు. దేవుడు మనందరి నిమిత్తమే మాట్లాడినటువంటి దేవుడు. ఆయన తన కుమారుని అందరి కొరకు పంపిన దేవుడు. మనందరి కొరకై విమోచనకరైదనంగా ఆయన వెల చెల్లించి బలిగా అర్పించబడిన దేవుడు. రక్షణ, విమోచన ఆయన ద్వారా కలిగింది మనకి. కాబట్టి విడుదల పొందినవారు, రక్షించబడిన వారు స్వతంత్రముగా ఆయన సన్నిధిలో ఆరాధించడానికి వచ్చినటువంటి మనందరినీ పరిపూర్ణంగా కాపాడేటటువంటి దేవుడని మనం ఆయనను హృదయపూర్వకంగా మనం ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దాం.